పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం నుండి మనం చదువుదాం. 11వ వచనం నుండి, యెహోవా మందసము 3 నెలలు ద్వితీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. 13-14 వచనం, ఎట్లనగా యెహోవా మందసమును మోయివారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటయు క్రొవ్విన దూడ ఒకటయు వధింపబడింది. దావీదు నారతో నేయబడిన ఎఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. ఈలాగున దావీదును ఇశ్రాయేలు వారందరూ ఆర్భాటముతోను బాకానాదములతోను యెహోవా మందసమును తీసుకొని వచ్చిరి. యెహోవా మందసమును తీసుకొని వచ్చిరి. చదవబడిన ఈ లేఖన భాగాన్ని, మిగతా ఇతర లేఖన భాగాలను దేవుడే మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, గడిచిన కాలంలో మనము ఈ సమూయేలు 2వ గ్రంథము మనం ప్రారంభించి ఉన్నాం. ఈ 2వ గ్రంథంలో 6వ అధ్యాయంలోకి మనం ప్రవేశించి అనేకమైన అంశాలను ధ్యానం చేస్తూ కొనసాగుతూ వస్తూ ఉన్నాం. ఈ అధ్యాయానికి మనం ఒక పేరు పెట్టాం. ఆ పేరు ఏమనగా నాయకుని దీనత్వం. నాయకుని దీనత్వం. మొదటి 11 వచనాలలో దేవుని మందసం, పరిశుద్ధత, అదే సమయంలో విషాదాన్ని మనం చూసాం. మొదటి 11 వచనాలలో మనం ఆ సంఘటనను చూసాం. మందసాన్ని తీసుకొని వచ్చే క్రమంలో జరిగిన ప్రమాదం, కోల్పోయిన ప్రాణాలు, కలిగిన ఆందోళనని మనం చూసి దాటి వచ్చాం. మొదటి 11 వచనాలలో దేవుని మందసం ఉంది, పరిశుద్ధత కనిపించింది. అదే విషయాన్ని మనం ఆలోచన చేసి, ఎవరు మోయాలి, మన ఎందుకు ఉజ్జా మరణించాడు, ఆ విషయాన్ని మనం ఆలోచన చేశాం. ఎవరు మోయాలి మందసాన్ని, ఎలా మోయాలి మందసాన్ని, ఎలా తీసుకురావాలో వాటి విషయాలన్నింటినీ మనం ఆలోచన చేసి మనం ముగించాం. ఈ దినం మనము 11 నుండి 12వ వచనం నుండి 22వ వచనం వరకు దేవుని మందసం ప్రసన్నత మనం చూడబోతూ ఉన్నాం. దేవుని మందసం 1 నుండి 11 వచనాల్లో దేవుని మందసం పరిశుద్ధత, అంటే పరిశుద్ధతను లోపించడానికి కారణాన్ని బట్టి అక్కడ విషాదం ఉంది. ఇక్కడ దేవుని మందసం ఉంది, అదే దేవుని మందసం, కానీ ప్రసన్నత కనిపిస్తూ ఉంది. అదే సమయంలో కొంత ఉత్సాహ వాతావరణాన్ని మనం చూస్తా ఉన్నాం. కొంత ఉత్సాహ వాతావరణం. మొదటి 11 వచనాలలో మందసాన్ని తీసుకొని వచ్చే క్రమంలో విషాదం ఉంది, మరణం ఉంది, భయోందోళనలు ఉన్నాయి. కానీ రెండవసారి మందసాన్ని తీసుకొని వస్తున్న సమయంలో క్రమంలో ఒక 3 నెలల వ్యత్యాస కాలంలోనే ఈ దావీదు, అతని జనులు, తన పనివారు ఎంత రియలైజ్ అయ్యి, ఎంత సత్యాన్ని తెలుసుకొని మరలా మందసాన్ని ఎలా తీసుకొని వస్తున్నారో మనం చూడబోతూ ఉన్నాం. ఈ దినం మన వర్తమానము ఏమనగా 12వ వచనం నుండి 22వ వచనం వరకు ఇలా మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఎలా దేవుని కోపానికి ఉజ్జా మరణించాడు. అయితే తీవ్రమైన కోపానికి ఉజ్జా మరణించిన క్రమంలో మందసాన్ని ఓబేదెదోము ఇంట్లో విడిచిపెట్టి వచ్చిన ఆ క్రమంలో మరలా తిరిగి అదే మందసాన్ని
యెరూషలేముకు ఎలా తీసుకొని వచ్చారు? మన మన పాఠం ఏంటంటే, ఏ మందసాన్ని చూసి భయపడ్డారో, ఏ మందసాన్ని చూసి వణికిపోయారో, ఏ మందసాన్ని మన దగ్గర ఉంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటాయని చెప్పి ఓబేదెదోము ఇంటిలో విడిచిపెట్టి వచ్చిన అదే మందసాన్ని తిరిగి యెరూషలేముకి ఎలా తీసుకెళ్లారు? రెండోసారి మందసాన్ని ఎలా తీసుకువచ్చారు యెరూషలేముకి? అది మన పాఠం. రెండోసారి అదే మందసాన్ని యెరూషలేముకు ఎలా తీసుకొని వచ్చారు? మొదటిసారి మందసాన్ని తీసుకొని వచ్చినప్పుడు ఏం కనపడింది? మనకు ఏం కనపడింది? ఉత్సవ మరణం కనపడింది. రెండోసారి మందసాన్ని తీసుకురావడానికి తీసుకొని వస్తున్న విధానము, ఎలా తీసుకొని వచ్చారు అదే చూస్తున్నాం కదా మనం. ఒకసారి 6వ అధ్యాయము 13వ వచనం చూస్తాము. 12 చివర 12 చివర చూడండి. దావీదు పురమునకు ఉత్సాహంతో తీసుకొని వచ్చాను. తర్వాత 15వ వచనం చివర చూడండి. 15వ వచనం చివర 16వ వచనానికి ముందు ఉన్నది, యెహోవా మందసమును తీసుకొని వచ్చిరి. అయితే మనం అక్కడ చూడగా ఒకసారి 9వ వచనం చూడండి. 9వ వచనం 10వ వచనం చదువుతాం. 10వ వచనం, యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పించనొల్లక. 10వ వచనం మనం చూస్తా ఉన్నప్పుడు దావీదు పురములోనికి అంటే యెరూషలేము పట్టణంలోనికి మందసాన్ని తీసుకురావడానికి సాహసం చేయలేదు. కానీ రెండవసారి వాళ్ళు ఏం చేశారు? యెహోవా మందసమును యెరూషలేమునకు తీసుకొని వచ్చిరి. ఎలా తీసుకొని వచ్చారు? ఈ 3 నెలల కాలంలో దావీదు ఏం నేర్చుకున్నాడు? అదే మన పాఠం, అదే మన మన ధ్యానం. యెహోవా మందసాన్ని యెరూషలేముకు ఎలా తీసుకొని వచ్చారో అదే మనం చూడబోతున్నాం. రండి నెంబర్ 1 9వ వచనం చూద్దాం. నెంబర్ 1 మనం చూద్దాం. ఎలా తీసుకొని వచ్చారంటే, మొదటిసారి మందసాన్ని తీసుకొని వచ్చే విషయంలో విషాదం. రెండోసారి దావీదు దేవుని మందసాన్ని తీసుకొని వచ్చే యెరూషలేములో తీసుకొస్తున్న విధానం, రెండింటి వ్యత్యాసం మనం చూడగలం. మొదటి 9వ వచనం చూడండి. మనం ఏంటో చూద్దాం. మొదటిది 9వ వచనం ఎలా తీసుకొని వచ్చారు? నేటికి అదే పేరు. ఆ పేరేంటో పైన పెరేస్ అనగా వినాశనము అని రాయబడింది. ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలాగు నుండును అనుకొని దావీదు యెహోవాకు భయపడి. నెంబర్ 1, రెండోసారి మందసాన్ని తీసుకొని వచ్చే క్రమంలో దావీదు యొక్క హృదయంలో ఏముంది? భయం. అంటే మొదటిసారి భయం లేదా? మొదటిసారి భయం లేదా? మొదటిసారి భయం ఉంది, కానీ ఆజ్ఞల